రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసిందని, అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధి సాధించిందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీ కెఎస్ లాట్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జెండా వందనం ఆవిష్కరించారు. అనంతరం వందన స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంక్షేమానికి రైతు భరోసాల ద్వారా ధాన్యం గిట్టుబాటు ధర కల్పిస్తూ అన్ని విధాలా ఆదుకుందని, జిల్లాలో 656 రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు సరఫరా చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్రాఫ్ట్ విధానం ద్వారా పంటలు, అమ్మఒడి పథకం ద్వారా 1,92,000 మంది తల్లులకు వారి ఖాతాలో 15,000 చొప్పున వేయడం జరిగిందని తెలిపారు. 64 పాఠశాలలో CBS విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగిందని, అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు అందించిన కలెక్టర్ తెలిపారు. అంతకుముందు స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు, సేవా సంఘం ప్రతినిధులకు సేవా పత్రాలు అందించారు. గణతంత్ర వేడుకల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరెక్ట్గా వస్తుందని అనుకుంటారు. Exercise begin. विश्व प्रेम की ओर चदरिया, विश्व प्रेम की ओर మూడు 3,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరి కొనుగోలించింది. ఎంత చక్కటి మరి శకటాన్ని రూపొందించి మరి ప్రాక్టికల్ మరి యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి నుండి బడి వరకు విద్యార్థులకు ప్రవేశ వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 3,24,790 పత్రాన్ని అందిస్తున్నారు. ఏ విజయ్ కుమార్, రీజనల్ మేనేజర్ APSRTC, ఆఫీసర్ ఎండువా జీసిగడ మండల్. బి లోకనాథం PC 175 టెక్కలి PS. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పర్వదినం. ఇదే ఆశయంతో మన అందరూ కూడా జాతీయ నాయకులు ఎవరైతే పోరాటాలు చేశారో ఆ పోరాటాలు వృథా కాకుండా ఈ రిపబ్లిక్ కి, ఈ గణతంత్రాన్ని కాపాడుకోవడానికి చూడాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. సుసంపన్నమైన మన వారసత్వ సంపదను కాపాడుకుంటూ భావితరాలకు మంచి వారసత్వ సంపదను, పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది. వివిధ శాఖలు పురోగతి గత సంవత్సరంలో చూసుకుంటాం. సాగునీరు, జిల్లాలో గల సాగునీటి వనరులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం వల్ల ప్రతి ఎకరకు సాగునీరు అందించి జిల్లాలు సస్యశ్యామలంగా చేసే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. జిల్లాలో 2,65,823 ఎకరాలు గల అయ్యకట్టు భూములకు నీరు సరఫరా చేయటకు ఒక భారీ, ఒక మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టు మరియు 30 మండలాల పరిధిలో ఉన్న అన్ని చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టులు అన్ని విధంగా సక్రమంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఖరీఫ్ 2023 సీజన్ కి అన్ని ఏరియాల్లో మొత్తం ఆయకట్టును కూడా సక్రమంగా నీటిని సరఫరా చేయడం